ఏపీ టు బెంగళూరు కొత్త వందే భారత్ రూట్ ఫిక్స్. ఈ యొక్క టాపిక్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ బెల్ కింద అలా పెట్టుకొని ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే మందికి అయితే వీడియో షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా నేను కోరుకున్నానండి. ఏపీ టు బెంగళూరు కొత్త వందే భారత్ రూట్ ఫిక్స్. ఈ యొక్క టాపిక్ మనం చూసినట్లయితే ఏపీకి మరో వందే భారత్ అందుబాటులోకి రానుంది. కేంద్ర రైల్వే మంత్రి ఈ మేరకు హామీ అయితే ఇచ్చారండి. తాజా అప్డేట్లో చూసినట్లయితే ఇక్కడ ఏపీకి రైల్వే కేటాయింపుల్లో ఈసారి ప్రాధాన్యత పెరిగిందని చెప్పుకోవచ్చండి. అమరావతి రైల్వే స్టేషన్ పైన హామీ లభించింది. ఇదే సమయంలో ఏపీ నుండి కొత్తగా వందే భారత్ సర్వీస్ పైన మనకైతే పార్లమెంట్లో ఒక చర్చ అయితే జరిగిందండి. ఏపీ మంత్రుల ప్రతిపాదన పైన స్పందించిన మంత్రి ఈ మేరకైతే మనకు ఒక స్పష్టత ఇవ్వడం జరిగింది. విజయవాడ టు బెంగళూరు మధ్య వందే భారత్ త్వరలో మనకైతే పట్టాలెక్కనుంది అని కూడా చెప్పడం జరిగిందండి. మరో వందే భారత్ చూసినట్లయితే ఇక్కడ లోక్సభలో ఏపీలో రైల్వే ప్రాజెక్టులపైన బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ప్రశ్నించారండి. ఇక్కడ చూసినట్లయితే అనకాపల్లి రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ గురించి కొరకు ఆ స్టేషన్ కోసం స్టేషన్ మాస్టర్ ప్లాన్ చూసారండి రూపొందించినట్లుగా మంత్రి సమాధానం ఇవ్వడం జరిగింది. అదే సమయంలో రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులకు కూడా సంబంధించి భూ కేటాయింపుల సమస్య కూడా ఉన్నాయని చెప్పడం జరిగింది. త్వరలోనే పరిష్కరించాలని మనకైతే వెళ్తామని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మనకైతే ప్రాబ్లం కూడా త్వరలో సాల్వ్ అవ్వచ్చండి. విజయవాడ టు ముంబై మధ్య దూరం ఎక్కువ కావడంతో వందే భారత్ సాధ్యం కాదని మంత్రి గారితో ఇక్కడ మనకైతే చాలా స్పష్టంగా చెప్పడం కూడా జరిగిందండి. ఇంకా అదేవిధంగా చూసినట్లయితే విజయవాడ టు బెంగళూరు విషయానికి వస్తే అదే సమయంలో బెంగళూరు టు విజయవాడ మధ్య వందే భారత్ ప్రారంభించే అంశాలే మనకైతే ఇక్కడ పరిశీలిస్తున్నామని వెల్లడించడం జరిగింది. తిరుపతి రైల్వే స్టేషన్లో పనులు వేగంగా జరుగుతున్నాయని త్వరలో మనకైతే అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పడం జరుగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం నడుస్తున్న వందే భారత్ రైళ్లకు ఆదరణ పెరుగుతోందని, ప్రస్తుతం కాచిగూడ నుంచి యశ్వంత్పూర్కు వందే భారత్ అందుబాటులోకి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఏపీ నుంచి నేరుగా బెంగళూరుకు వందే భారత్ కేటాయించాలని ఎంపీలు రైల్వే మంత్రి మనకైతే కోరడం జరిగిందండి. విజయవాడ నుంచి ప్రస్తుతం చెన్నైకు ప్రతిరోజు వందే భారత్ మనకైతే నడుపునగా చెప్పడం జరుగుతుంది. రైల్వే శాఖ కసరత్తు చూసినట్లయితే ఇక్కడ సికింద్రాబాద్ టు విశాఖపట్నం, సికింద్రాబాద్ టు తిరుపతి వందే భారత్ రైలు మనకైతే ఇక్కడ డిమాండ్ బాగా పెరుగుతుందని చెప్పుకోవచ్చండి. ఇక విజయవాడ టు చెన్నై మధ్య నడుస్తున్న వందే భారత్కు వస్తున్న స్పందనతో కొత్తగా విజయవాడ టు బెంగళూరు మధ్య కొత్తగా వందే భారత్ కూడా ప్రతిపాదన తెర మీదకైతే వచ్చిందని చెప్పుకోవచ్చండి. అదేవిధంగా వచ్చే నెలలో ప్రారంభమే కాగవుతున్న వందే భారత్ స్లీపర్ రైళ్లలో మనకైతే తొలి ప్రాధాన్యతను సికింద్రాబాద్ టు పూణే మధ్య మనకైతే ప్రారంభించాలని రైల్వే శాఖ అయితే మనకైతే నిర్ణయించి చెబుతున్నారండి. ఇవి అందుబాటులోకి వస్తే ప్రయాణికులకు మనకైతే మరింత వెసులుబాటు ఖచ్చితంగా కలుగుతుంది అని కూడా చెప్పడం జరుగుతుంది. మనకైతే మన రాష్ట్రాల్లో చూసినట్లయితే ఈ యొక్క వందే భారత్ ట్రైన్స్ మనకైతే మెల్లమెల్లగా క్రమక్రమంగా మనకైతే సంఖ్య కూడా బాగా పెరుగుతుందని చెప్పుకోవచ్చండి. ఈ ప్రకారం మన యొక్క ఏపీలో చూసినట్లయితే ఇలాంటి మరిన్ని కరెంట్ అఫైర్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ.